హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇంకా మేము వచ్చామని చెప్పి అమ్మ మా కోసం అయితే పాలపూరలు అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ పాలపూరలు ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఒక కప్పు మైదా పిండికి అరకప్పు చక్కెర సరిపోతుందండి. ఒకవేళ చక్కెర ఎవరైనా తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక చక్కెర కొంచెం తగ్గించి వేసుకోండి. గోరువెచ్చని పాలు, ఈ గోరువెచ్చని పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అనేది బాగా కలుపుకోవాలండి. ఈ పాలు పిండి కలుపుతూ ఉండలు అనేది లేకుండా చాలా స్మూత్గా అయ్యేటట్టు పిండిని అనేది మనం కలుపుకుంటూ ఉండాలి. పాలు అనేది కొంచెం కొంచెంగానే పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండకూడదండి. ఉండలు లేకుండా మైదా పిండిని మొత్తంగా స్మూత్గా మన దోశల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలండి. ఇగో వీడియోలో చూపిస్తున్నాం చూడండి. ఈ విధంగా కలుపుకుంటూ పాలనేవి కొంచెం కొంచెం పోసుకుంటూ దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి రావాలండి. అలా వస్తేనే బూరెలు స్మూత్గా వచ్చి ఉబ్బుతూ మంచిగా స్పాంజీగా అవుతాయండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం పెట్టుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేసుకొని మనం చిన్న చిన్న బూరెల్లాగా, అంటే కొంచెం పెద్దగా వేస్తే ఏంటంటే మళ్ళీ లావులాగా పడతాయండి. మనం కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బూరెల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల అన్నీ కూడా స్మూత్గా ఎంతో టేస్టీగా బూరెలు అనేవి మంచిగా ఉంటాయండి. అనేవి ఇలా చేయడం వల్ల చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.